వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన నవ్వుతూనే గాంధీ ఆసుపత్రికి వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. అంతా ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశం మీద మనం చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద ఉత్కంఠ నెలకొనుంది. అల్లు అర్జున్ ను ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు తరలించారు. మరికాసేపట్లోనే హైకోర్టులో వారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ సాగబోతోంది. క్వాష్ పిటిషన్ విచారించేంత వరకు కూడా ఆగుతారా, లేకపోతే ఈ లోపే వాదనలు మొదలు కాబోతున్నాయా, నాంపల్లి కోర్టులో ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ పెరిగిపోతోంది. సో ప్రవీణ్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రవీణ్ ఏంటి, సో ముందు హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సాగే వరకు ఆగేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ కోర్టుకు కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో విచారణ మొదలయ్యేటువంటి అవకాశం ఉందా? కనపడుతుంది. అయితే అల్లు అర్జున్ ను రిమాండ్ చేయాలంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ ను కోర్టు ముందు కూడా ఉంచినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హైకోర్టు నిర్ణయం తర్వాతే నాంపల్లి కోర్టులో కూడా మూవ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశాం. ఈ కేసులో 3 నిందితులను కూడా రిమాండ్ తరలించాం కాబట్టి ఇతను కూడా రిమాండ్ చేయాలనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పటికే వైసీపీ లీగల్ టీం ఏదైతే ఉందో ఆ వైసీపీ లీగల్ టీమే ప్రస్తుతం అల్లు అర్జున్కు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి తరపున అల్లు అర్జున్ తరపున వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వాదనలు వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కూడా అల్లు అర్జున్ తరపున పిటిషన్ వేయడం జరిగింది.